ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం నుంచి ఏప్రిల్ 20వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అనుకూల పరిస్థితులు ఉన్నాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. పనులు నిదానంగా పూర్తవుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దస్త్రం ముహూర్తాలు నిశ్చయించుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు. పని భారం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వృత్తుల వారికి సామాన్యం. వారం మధ్యలో ఉద్యోగస్తులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ప్రేమికుల ఆలోచనలు పెడదవ పట్టే ఆస్కారం ఉంది. క్రయ విక్రయాలు లాభదాయకం. బంధుమిత్రులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. వారం చివర్లో మీలోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది. ప్రముఖ వ్యక్తులు పరిచయమై మీకు విశేషంగా సహకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. సహనంతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు తమ అనుభవాలతో విజయాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు మరింత సంతృప్తినిస్తాయి. ఉద్యోగులు ఉన్నత పోస్టులను దక్కించుకుంటారు. రాజకీయవేత్తలు విజయాలు సొంతం చేసుకుంటారు. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఓర్పుతో వ్యవహరించాలి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. స్వయం కృషితో రాణిస్తారనే విషయం గ్రహించండి. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. ఆహ్వానం, నోటీసులు అందుతాయి. ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రావాల్సినవి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యవు. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం. సేవా పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. వారం మధ్యలో వ్యాపార అభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు చేపడతారు. స్త్రీలు టీవీ ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. నూతన సందర్శనాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వారం చివర్లో ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. దూరపు బంధువులు మీపై మరింత ప్రేమను కనబరుస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో చొరవ ఫలిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగార్థులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. వ్యాపారులకు మరింత సానుకూలం. ఉద్యోగస్తులు శ్రమానంతరం ఫలితం దక్కించుకుంటారు. కళాకారులకు ఊహించని అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఉంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వివాహ ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధన ప్రలోభం తగదు.
ప్రయాణం తలపెడతారు. వారం మధ్యలో ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. వ్యవసాయ తోటల రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. భాగస్వామికులతో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. వారం చివరిలో మీ చిరకాల కోరిక నెరవేరే సమయం. ఆపదలో ఉన్నవారికి అభయహస్తం అందిస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సోదరులు, స్నేహితులతో వివాదాలు కొంత సర్దుబాటు చేసుకుంటారు. ఆస్తుల వివాదాల నుంచి బయటపడే అవకాశం. విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామికవేత్తలకు గౌరవ పురస్కారాలు అందుతాయి. మిథున రాశి వారి వారం శుభ ఫలితాల కోసం నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి. మిథున రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించాలి. ప్రత్యర్థులతో జాగ్రత్త. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. అప్రమత్తంగా ఉండాలి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. అతిగా ఆలోచించవద్దు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. దస్త్రం వేడుకలకు ముహూర్తం ఖాయమవుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, ఓర్పు ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో కుటుంబీకుల కోసం నూతన పథకాలు రూపొందిస్తారు. సన్నిహితులతో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. కిరాణా, ఫ్యాన్సీ రంగాల వారికి కలిసి వస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రేమికులకు పెద్దల నుంచి ఇబ్బందులు తప్పవు. వారం చివరిలో మీ వ్యవహార శైలిపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొత్త కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. గృహయోగం. నిరుద్యోగుల ప్రయత్నాలలో కదలికలు. ఆర్థిక అవసరాలు తీరుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో భాగస్వాములు చేరతారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు జరుపుతారు. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. ధనలాభం ఉంది. శుభకార్యాలకు హాజరవుతారు. మీ రాక అయిన వారిని సంతోషపరుస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాన్ని ఇస్తాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వారం మధ్యలో కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయలు వ్యాపారులకు లాభదాయకం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల రాకతో ఖర్చులు అదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు. స్త్రీలకు వస్త్ర, ఆకస్మిక ధనలాభం వంటి శుభ పరిణామాలు ఉన్నాయి. పెద్దలకు ఔషధ సేవ తప్పదు. వారం చివర్లో విలాస జీవనం గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం మీదే. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరుగుదల సంతోషం కలిగిస్తుంది. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాల్లో ఆశలు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఖర్చులు అధికం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించాలి. పట్టుదలతో పోవద్దు.
సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. పనులు సకాలంలో పూర్తవుతాయి. లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త బాధ్యతలు, ఒత్తిడి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. దైవ కార్యం, ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు. వారం మధ్యలో మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఒక ముఖ్య విషయమై న్యాయ సలహా పొందుతారు. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని త్రుటిలో తప్పిపోతాయి. దైవ కార్యాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. స్త్రీలకు వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. ధన సహాయం, హామీలకు దూరంగా ఉండడం మంచిది. వారం చివరిలో కొన్ని కార్యక్రమాలలో కొద్దిపాటి ఆటంకాలు. కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉండవచ్చు. ఉద్యోగాలలో విధులు ఇబ్బందిగా మారవచ్చు. రాజకీయ వర్గాలకు శ్రమాధిక్యం. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. ఆహ్వానం అందుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దస్త్రం వేడుకలకు ముహూర్తం నిశ్చయమవుతుంది. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. పని భారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యవు. వైద్య, సాంకేతిక, అకౌంట్స్ రంగాల వారికి ఆశాజనకం. వారం మధ్యలో గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మార్కెటింగ్, ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు. స్త్రీలకు పనివాళ్లతో చికాకులు తప్పవు. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి పనిభారం అధికం. ఖర్చులు పెరగడంతో స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. వారం చివరిలో చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. మీ ఆశయాల సాధనలో కుటుంబ సభ్యుల చేయూత లభిస్తుంది. ఎటువంటి నిర్ణయమైనా తేలిగ్గా తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం మరింత పెరిగి ఉత్సాహాన్నిస్తుంది. ప్రముఖ వ్యక్తులు పరిచయం అవుతారు. వాహనాలు, భూములు సమకూరుతాయి. వ్యాపార లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ఉత్సాహం. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. చెల్లింపులు, అవసరాలు వాయిదా పడతాయి. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. నగదు పత్రాలు జాగ్రత్త. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వృత్తి, ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు. వారం మధ్యలో మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. మీ కొత్త పథకాలు ఆచరణలో పెట్టండి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెలకువ అవసరం. ప్రేమికులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. వారం చివరిలో రాబడి అంతగా లేకున్నా అవసరాలకు లోటుండదు. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది. బంధువులు మీపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. యోగా, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ప్రముఖులు మరింత సాయం అందిస్తారు. వ్యాపారస్తులకు కొంత మేరకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం
ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు మెరుగుపడతాయి. ధనలాభం ఉంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. సంప్రదింపులతో హడావిడిగా ఉంటారు. ఒత్తిడి, శ్రమ అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా ఆలోచించవద్దు. విశ్రాంతి అవసరం. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహ మార్పు కలిసి వస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. వారం మధ్యలో సన్నిహితులతో కలిసి సమావేశంలో పాల్గొంటారు. ఆరోగ్యం, ఆహారం విషయంలో మెలకువ అవసరం. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేయాలని మీ ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వారం చివరిలో ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. ఆ పనులను సైతం ఆదుకుంటారు. విద్యార్థులు అనుకున్న విజయాలు సాధిస్తారు. వివాహ యత్నాలలో బిజీగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు క్రమేపీ తొలగుతాయి. ఆధ్యాత్మికత వైపు దృష్టి పెడతారు. వ్యాపారాలలో భాగస్వాములతో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగాలలో పూర్వ వైభవం పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవి కట్కమాల పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో చిత్తశుద్ధిని చాటుకుంటారు. నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. గృహం సందడిగా ఉంటుంది. బంధుత్వాలు బలపడతాయి. మీ సలహా ఎదుటి వారికి కలిసి వస్తుంది. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మున్ముందు ఫలిస్తాయి. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వారం మధ్యలో విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. స్త్రీల అభిప్రాయాలకు మిశ్రమ స్పందన లభిస్తుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వారం చివరిలో ఖర్చులు అదుపులో ఉంచుకొని పొదుపు పాటిస్తారు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఆస్తుల వివాదాల నుంచి క్రమేపీ బయటపడతారు. కోర్టు వ్యవహారాల్లో కొంత ప్రగతి కనిపిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ధార్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. క్రీడాకారులు సత్తా చాటుకుంటారు. విలాసవంతమైన జీవనం సాగిస్తారు. వ్యాపారాలలో ఊహించని విధంగా లాభాలు అందవచ్చు. ఉద్యోగ విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు శుభవార్తలు. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు తగదు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. అవకాశాలను వదులుకోవద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఒక సందేశం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారుల తీరును గమనించి మెలగాలి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులు ఆదాయ అభివృద్ధి ఉంటుంది. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. వారం మధ్యలో చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. భాగస్వామిక చర్చలు, కీలకమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమించి అనుభవం గడిస్తారు. రుణ, విదేశీ యత్నాల్లో ఊహించని ఆటంకాలు ఎదుర్కొంటారు. హోటల్, క్యాటరింగ్ రంగాల వారు పనివాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారం చివరిలో అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. వాహనాలు, భూములు సమకూర్చుకునే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు.
ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. కళారంగం వారు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం అంగారక స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అనుకూలతలు ఉన్నాయి. కష్టం ఫలిస్తుంది. వాగ్దాటితో రాణిస్తారు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనులు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. గృహ నిర్మాణాలు మరమ్మతులు చురుగ్గా సాగుతాయి. శుభ దైవ కార్యాలకు యత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పూర్వ విద్యార్థుల కలయిక సంతోషాన్నిస్తుంది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వారం మధ్యలో రాజకీయ రంగాల వారికి అప్రమత్తత అవసరం. నూతన దంపతుల శుభవార్తలు వింటారు. కుటుంబీకుల కోసం విరివిగా ధనం వ్యయం చేస్తారు. క్రీడల పట్ల ఆసక్తి అధికమవుతుంది. బంధువుల రాకతో గృహంలో కొంత ఉత్సాహం నెలకొంటుంది. నూతన ప్రదేశ సందర్శనాలు, పుణ్యక్షేత్రాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వారం చివరిలో ముఖ్యమైన పనులు కొంత జాప్యమైన పూర్తి చేస్తారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఉంటాయి. బంధువుల ఆదరణ పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. రాబడి గణనీయంగా పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో క్రమేపీ లాభాల బాట ఉంటుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు రావచ్చు. పారిశ్రామిక వర్గాలకు ప్రతి విషయంలోనూ విజయమే. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివస్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఒక ముఖ్య గమనిక. ఈ 12 రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.